సార్ అంటే టీనేజ్ అంటే జనరల్గా ఈ రోజు రేపు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం ఒక స్టేటస్ లాగా ఫ్యూ పీపుల్ అందరూ కాదు కొంతమంది వెరీ ఫ్యూ పీపుల్ ఐ కెన్ సే దట్ గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం ఒక స్టేటస్ పర్సన్. మీరు అంటే మీ టీనేజ్ లో ఏమన్నా లవ్ స్టోరీస్ ఉన్నాయా? కెన్ ఐ ఆస్క్ లైక్ దట్? యాక్చువల్గా టీనేజ్ అంటే ఉద్దేశం ఇంటర్మీడియట్ 10th ఇంటర్మీడియట్ రేంజ్ లో 10th తర్వాత అనుకోవచ్చు. నేను కూడా ట్రెడిషనల్ ఫ్యామిలీ కన్వెన్షనల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9th 10th నుంచే మనం బాగా చదవాలి, బాగా మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత స్ట్రాంగ్ కాదు, మన పేరెంట్స్ మీద అంటే మన పేరెంట్స్ కష్టపెట్టకూడదు, మనం ఈ 9th 10th 11th 12th అనేవి లైఫ్లో సక్సెస్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టైంలో పక్క చూడకూడదు, ఇలా చదువుకుంటూ వెళ్ళిపోవాలి అంతే, పక్క చూసి డివైడ్ అయిపోతామేమో అన్న భయంతో పెరిగిన తెలుగు స్టూడెంట్స్ నేను ఒకరిని బేసికల్గా. అంటే 9th 10th 11th 12thలో పెద్ద ఎక్స్ప్లోర్ చేసే ఉద్దేశం ఉండేది కాదు. ఎక్స్ప్లోర్ చేసినా కూడా మనం డివైడ్ అవుతామేమో, లైఫ్ డిస్ట్రాయ్ అవుతుంది అని భయం. చదవాలి, చదువుకోకుండా వేరే చేయకూడదు అన్న మైండ్ సెట్లు వెళ్ళడం వల్ల నాకు 9th 10th 11th 12thలో ఆ గర్ల్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్ లేదు అసలు. అంటే అసలు ఎక్స్ప్లోర్ చేసే ఆప్షన్ లేదు. అంటే అప్పుడు జనరేషన్ కూడా కొంచెం డిఫరెంట్ ఉండే కదా సార్ ఇప్పుడు జనరేషన్ కంటే. ఇప్పుడు జనరేషన్కి ఆ యాక్సెస్ సోషల్ మీడియా అవ్వచ్చు, యాక్సెస్ బాగా పెరిగిపోయింది. మీరు అన్నట్టుగా అప్పుడు అసలు ఫోన్స్ కానీ డిజిటల్ మీడియా పెద్ద ఎక్కువ లేదు, సో యాక్సెస్ కూడా లేదు కదా. మేబీ అందుకనేమో అంటే ఆ టైంలో అటువంటి డీవియేషన్ లేకపోవడం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ స్టడీస్. దానివల్ల నాకు జేఈలో ఐ గాట్ వెరీ గుడ్ ర్యాంక్. అందుకని ఐఐటి మెడ్రాస్లో నాకు బీటెక్ సీట్ వచ్చింది, బీటెక్ చేయగలిగాను. దానివల్ల నేను మేబీ ఆ డీవియేషన్స్ లేకుండా ప్రశాంతంగా చదువు ఫోకస్ చేయడం వల్లనే మంచి ర్యాంక్ వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఇప్పుడున్న జనరేషన్స్లో అలా లేదు కదా సార్ జనరల్గా. సో కొంచెం అంటే ఏదో ఒక స్టేటస్లా ఫీల్ అవుతున్నారు, డీవియేట్ అయిపోతున్నారు. చాలా ఈజీగా డీవియేట్ అయ్యే ఏజ్ అది యాక్చువల్లీ. అండ్ కొంతమంది సార్ పేరెంట్స్ జనరల్గా నేను ఇంటి దగ్గర ఉంటే మా పిల్లోడు చెడిపోతాడు, అదే తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తే చదువుకుంటాడు కదా 24 గంటలు అనే ఉద్దేశంతో కూడా కొన్ని కాలేజీలు చేర్పిస్తున్నారు. చూడండి, ఇక్కడ ఏంటంటే కొంతవరకు నిజమే. ఎందుకంటే కొంతమంది వాళ్ళ ఇల్లు ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో ఆ సరౌండింగ్స్లో ఎటువంటి ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, వాళ్ళ నైబర్హుడ్ ఎలా ఉంది, దాని మీద బేస్ అయ్యి కూడా స్టూడెంట్స్ పోయే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని ఏరియాస్లో బయటికి వెళ్తే అబ్బాయి చుట్టుపక్కల ఫ్రెండ్స్ పాటు చేస్తారేమో భయం ఉండే ప్లేస్ కొన్ని ఉంటాయి. వేరే కొన్ని ప్లేసులు అలాగే ఉండదు, ఐసోలేటెడ్గానే దే కెన్ చూస్ దేర్ ఫ్రెండ్స్. సో ఆ సిచ్యువేషన్ బట్టి హాస్టల్ కొన్నిసార్లు మంచి ఆప్షనే. ఇంకా హాస్టల్ అయితే ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్గా ఉంటారు, ఆ ఫోన్స్ యాక్సెస్ పెద్ద ఎవరు, ఫోన్ యాక్సెస్ పెద్ద ఎవరు, సోషల్ మీడియా యాక్సెస్ ఛాన్స్ ఉండదు. అంటే ఇప్పుడు ఇట్స్ గుడ్ ఇన్స్టిట్యూట్, అంటే ఒక మంచి కాలేజ్లో మంచి ఇన్స్టిట్యూషన్లో కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్న హాస్టల్స్లో పెద్ద యాక్సెస్ ఇవ్వకుండా కొంతవరకు అరగంట గంట అంటే పేరెంట్స్తో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తారు, కానీ మోస్ట్లీ ఎడ్యుకేషన్ ఫోకస్ చేస్తారు. ఎడ్యుకేషన్ అయితే ఇందాక మీరు అన్నట్టుగా 9th 10th క్లాసుల్లో ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోయి సడన్గా ఇంటర్మీడియట్ హాస్టల్ పడేశారని తీసుకెళ్ళి ఇంకా అసలు ఫోనే లేకుండా చేశారనుకోండి, కొంత అప్సెట్ అవుతారు. ఏదైనా కూడా స్లోగా తగ్గించుకుంటారు దేనినా కూడా. సో సిచ్యువేషన్ టు సిచ్యువేషన్, అంటే కేస్ బై కేస్ బేసిస్ అండి, జనరలైజ్ చేసి మనం చెప్పలేము ఇలాంటి విషయాలు యాక్చువల్గా. అంటే సార్ ఇప్పుడు ఇంకోటి సార్, జేఈ కోచింగ్ రీసెంట్లీ CCPA ఫైన్ ఇంపోజ్ చేసింది. అదే మీరు చూసారనుకుంటున్నా, ఆల్మోస్ట్ 24 ఇన్స్టిట్యూట్కి 23 or 24 అరౌండ్ ఐ గెస్ దాదాపు ఒక 70 లక్షల ఫైన్ వేసింది సార్. ఒక ఇన్స్టిట్యూట్ గురించి అంతా కూడా వార్తల్లో వచ్చింది, ఆ మిగతా ఇన్స్టిట్యూట్ గురించి ఎక్కడ కూడా బయట లేదు. దీంతో పాటు ఓవరాల్గా 54 ఇన్స్టిట్యూట్స్కి నోటీసులు వెళ్ళాయి. ఏంటి అంటే మీరు CCPA గైడ్లైన్స్ ఫాలో అవ్వట్లేదు, అంటే ర్యాంక్స్ రాంగ్ క్లెయిమ్ చేసుకుంటున్నారు, అంటే మీకు ఎందుకు ర్యాంక్స్ వచ్చేసి చెప్పట్లేదు అని చెప్పి. సో ఈ ర్యాంక్స్ చూసి అంటే ఈ పేరెంట్స్ కూడా ఈ వీడియో చూస్తుండొచ్చు మేబీ. ర్యాంక్స్ చూసి జేఈ కోచింగ్ జాయిన్ చేస్తా, ర్యాంక్స్ చూసి నీట్ కోచింగ్ జాయిన్ చేస్తా, అంటే ఎందుకని ఈ విధంగా ఇలా చేస్తా ఉన్నారు? మీరేమంటారు? అంటే ఒక మంచి జేఈ కోచింగ్ జాయిన్ అవ్వాలి అంటే జేఈ కోచింగ్ అని నీట్ కోచింగ్ మనకి ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవచ్చు? ఫస్ట్లీ ఫైన్ ఇంపోజ్ చేశారంటే కారణం ఏంటంటే దానికి చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, అంటే జేఈ అయినా నీట్ అయినా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కోచింగ్ ఇచ్చిన స్టూడెంట్స్ కాకుండా వాళ్ళ దగ్గర ఏదో ఒక ఓపెన్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ర్యాంక్స్ వేసుకుంటారు, లేదా వాళ్ళ మెటీరియల్ని కొనుక్కొని చదువుకున్న వాళ్ళు ర్యాంక్స్ వేసుకుంటారు, ఇలా ఉంటుంది. అది కోచింగ్ ఇన్స్టిట్యూట్ క్లియర్గా మెన్షన్ చేయదు. ఒక ర్యాంక్ వేసినప్పుడు వీళ్ళు మా మెటీరియల్ తీసుకున్నారనో, వీళ్ళు మా దగ్గర ఒక 3-4 ఎగ్జామ్స్ రాశారనో. ఇంకొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే ఆ పిల్లలు వాళ్ళ దగ్గర 8th 9th చదువుంటారు, ఇంటర్మీడియట్లో వేరే చదువుంటారు, కానీ ర్యాంక్ వేసుకుంటారు. సో పేరెంట్ ర్యాంక్ చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారంటే ఓకే ఇంటర్మీడియట్ 11th and 12th ఇక్కడ చదువుకున్నారేమో అన్న ఒక అంటే అవేర్నెస్ లేకపోవడం వలన దానివల్ల జాయిన్ చేస్తూ ఉంటారు. సో అలా చేయకూడదని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ ఏవైతున్నాయో ఈ రకంగా ఉండకూడదని చెప్పి క్లియర్గా ఏ ఇన్స్టిట్యూట్ అయినా ర్యాంక్ ఎలా వచ్చిందో రాయమని చెప్పారు. అలా చెప్పకపోతే ఫైన్ వేశారు. ఇంకోటి ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఆ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న స్టూడెంట్స్తో మాడాలి, ఆ ఇన్స్టిట్యూట్ ఎలా చదువుతున్నారో వాళ్ళతో మాడాలి, వాళ్ళ పేరెంట్స్తో కానీ. యాక్సెస్ ఇవ్వరు కదా,
జరుగుతుంది. ఇప్పుడు పేరెంట్ ఆ స్టూడెంట్ జాయిన్ చేసేటప్పుడు ఇఫ్ ఈస్ వెరీ సీరియస్, మా అబ్బాయికి మా అమ్మాయికి మంచి కాలేజ్ జాయిన్ అనుకున్నప్పుడు ట్రై చేసి ఎలాగైనా ఆ కాలేజ్లో చదివే పిల్లల యొక్క పేరెంట్స్ ఫోన్ నెంబర్ తీసుకోగలగాలి, ఆ పిల్లలతో మాడగలగాలి. ట్రై చేస్తే దొరుకుతారు, ఎందుకు దొరకరు? ఖచ్చితంగా దొరుకుతారు. ట్రై చేస్తే సంక్రాంతి హాలిడేస్లో చేయరు కదా, అంటే సంక్రాంతి హాలిడేస్లోనో దసరా హాలిడేస్లో పిల్లలు బయటకు వస్తారు, ఇంటికి వెళ్తారు, ఆ టైంలో కనుక్కోవచ్చు, ఏదో ఒక కనుక్కోవచ్చు. అంటే ఇక్కడ ఇంకోటి సార్, ఇప్పుడు క్యాంపస్ టు క్యాంపస్ కూడా డిఫరెంట్ ఉంటుంది కదా. అవును, అంటే ఇప్పుడు కొన్ని కాలేజ్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి చాలా క్యాంపస్లు ఉంటాయి. ఏదో ఒక క్యాంపస్లో మంచి ఫ్యాకల్టీ ఉండి ర్యాంక్స్ అని అక్కడి నుంచి వస్తాయి. మిగతా క్యాంపస్లో ఎక్కడ ఫ్యాకల్టీ బాగోదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం బాగోదు. పేరెంట్స్కి తెలియాలి, అంటే ఈ పర్టికులర్ కాలేజీలో ఒక 50 క్యాంపస్లు ఉంటే ఆ ఒక్క క్యాంపస్ ఫ్యాకల్టీ బాగున్నారు, సో మన అబ్బాయిని అమ్మాయిని ఆ క్యాంపస్ అయితే జాయిన్ చేయాలి, మిగతా వేస్ట్ అని తెలుసుకోగలగాలి వాళ్ళు. అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఆ క్యాంపస్లోనే బాగున్నారు అనే పాయింట్ మనం మాట్లాడుకుంటే అసలు అక్కడ మంచి ఫ్యాకల్టీ ఉన్నారా లేదనేది ఒక స్టూడెంట్కి ఆ పేరెంట్కి ఎలా తెలిసే అవకాశం ఉందంటారు జనరల్గా? కాదు, ఇప్పుడు ఒక కాలేజ్ ఉందండి, కొన్ని ర్యాంక్స్ తీసుకోవాలి మనం. అవును. సో ర్యాంక్స్ తీసుకుని పబ్లిష్ అయిపోయి ర్యాంక్స్. అవును. ఇప్పుడు నేను 10th ఇంటర్కి కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఇంటర్ విత్ జేఈ, ఇంటర్ విత్ నీట్ కాలేజ్ జాయిన్ అవ్వాలి. ఆ కాలేజ్ బ్రాంచ్ మా సిటీలో ఉంది, సిటీలో ఎక్కడ ఉంది, నేను వెళ్తాను ఆ కాలేజ్ బ్రాంచ్కి. వెళ్ళి అక్కడ ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో సెకండ్ చదువుతున్నారు పిల్లలు, వాళ్ళు ఖచ్చితంగా సంక్రాంతి దసరా బయటకు వస్తారు. వాళ్ళతో అమ్మ ఈ బ్రాంచ్ నుంచి ఇక్కడ పబ్లిష్ చేసిన ర్యాంక్స్లో ఎవరు ఉన్నారో అడుగుతాం, తెలిసిపోతారు, చెప్పేస్తారు. లేదు అన్న ఈ ర్యాంక్స్ అయితే మా మంచి కాదని చెప్పేస్తారు, తెలిసిపోద్ది. కానీ ఎంక్వైరీ చేయాలి, తప్పదు, ఎందుకంటే అది మన వాల్యుబుల్ లైఫ్. చేయాలి. ఒకసారి కాలేజ్ జాయిన్ అయిన తర్వాత మార్చడం చాలా కష్టం. చాలా మంది అలా చేస్తుంటారు కూడా, అదే జాయిన్ అయిపోయి పాపం జాయిన్ అయిన తర్వాత తెలుసుకొని అరే మనకి ఇక్కడ బాగుందని జాయిన్ చేసాం కానీ ఫ్యాకల్టీ లేరు, మంచి ఫ్యాకల్టీ లేరు అని తెలిసి బయటకు వచ్చే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రీసెర్చ్ చేయాల్సింది తప్పదు మరి. ఇంకా సార్ ఇంకో విషయం వచ్చేసి ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ మాయాజాలం అంటే ఏంటి సార్ అసలు? అంటే ఆన్లైన్లో ఒక పిల్లవాడు జేఈ నీట్ కోచింగ్ అంటే దాన్ని సపోర్ట్ చేసుకుంటూ కూడా కొంత పిఆర్ సిస్టంలో నడుస్తుంది సార్. బిలీవ్ ఒక ఇన్స్టిట్యూట్ గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళ గురించి పాజిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారంట, నాకు కూడా ఈ మధ్య తెలుసు. వాళ్ళ గురించి కామెంట్స్ అండి, పాజిటివ్ కామెంట్స్ వాళ్ళే పెట్టించుకుంటారు. ఓకే ఓకే. అంటే ప్రతి వీడియో కింద వాళ్ళ గురించి రివ్యూ చేసినా వాళ్ళు కొంతమంది వాళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు కలిసి కమెంట్స్ పెట్టడం, నేను వాళ్ళ ఫ్యాన్ని వీళ్ళ ఫ్యాన్ అని చెప్పడం. అంటే ఆన్లైన్లో జేఈ నీట్ ప్రిపేర్ అవ్వడం వల్ల అసలు అడ్వాంటేజ్ ఉందా? అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు యాక్సెసిబిలిటీ అఫోర్డబిలిటీ ఉంది కదా, తక్కువకి వస్తుంది కదా. నిజంగా ఆన్లైన్లో జేఈ నీట్ కోచింగ్ తీసుకొని క్రాక్ చేయడం సాధ్యమవుతుందా? ఎందుకంటే మీరు ఆల్రెడీ క్రాక్ చేశారు కాబట్టి దాని గురించి చెప్పండి సార్. వెరీ ఫ్యూ స్టూడెంట్స్ ఎవరైతే సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోగలుగుతారో, టెక్స్ట్ చదివి అర్థం చేసుకోగలుగుతారో, అటువంటి వాళ్ళు కొన్ని టాపిక్స్ అర్థం కాని వాటిని ఆన్లైన్లో విని నేర్చుకోవడం కరెక్టే. కానీ మొత్తం జేఈ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ మొత్తం అన్ని టాపిక్స్ ఆన్లైన్లో ఉండడం అనేది నా ఉద్దేశంలో అంత సజెస్టెడ్ కాదండి. ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్కి కోచింగ్ మహా అయితే 3 to 4 months సరిపోతుంది. 3 to 4 months డైలీ ఒక 3 గంటలు అయినా చాలు. కానీ జేఈకి ఒక 2 years పాటు డైలీ 5-6 గంటలు వినాలి క్లాసెస్. సో డైలీ 6 గంటలు చెప్పిన 2 years మీరు ఆన్లైన్లో వింటే డెఫినెట్గా ఇట్లా ఎఫెక్ట్ అవర్ ఐస్ అవ్వచ్చు, మెంటల్గా కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంటరాక్షన్ ఉంటుంది కదా, ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ ఉండదు, డౌట్స్ క్లారిఫై చేసుకోలేము ఫ్యాకల్టీ దగ్గర మనం. ప్లస్ మన ప్రోగ్రెస్ ఏంటనేది మనకు కూడా తెలియదు కరెక్ట్గా. సో నాకు తెలిసి జేఈ కంప్లీట్గా ఆన్లైన్ కోచింగ్ ఐ డోంట్ సజెస్ట్ అండి. ఖచ్చితంగా ఒక దగ్గరలో కోచింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఒక మెంటార్ కానీ, కోచింగ్ లేదు ఒక మెంటార్ లేదా ఒక 3 మంచి ఫ్యాకల్టీ ఇంటికి వచ్చి చెప్పడం కానీ ఇలా ఉండి కొన్ని టాపిక్స్ మనకి ఫ్యాకల్టీ దొరకకపోతే ఆన్లైన్లో వినడానికి సజెస్టెడ్. బట్ కంప్లీట్ ఆన్లైన్ 10 సంవత్సరాలు అనేది సజెస్ట్ చేయను. నీట్ వేరు. మళ్ళీ నీట్ ఏమవుతుందంటే నీట్లో మీరు చూస్తే ఈ బయాలజీ, బాటనీ, జువాలజీ ఎన్సీఆర్టీ దాటి క్వశ్చన్స్ బయటకు వెళ్ళవు. ఎన్సీఆర్టీ లాస్ట్ 3-4 years నుంచి అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామ్ పెడుతుంది కాబట్టి నీట్ లాస్ట్ 3-4 years నుంచి ఎన్సీఆర్టీ దాటి క్వశ్చన్స్ బయటకు వెళ్ళట్లా. సో ఎన్సీఆర్టీ బుక్ని 10 సార్లు చదివి ఒక్కొక్క లైన్ మీద క్వశ్చన్స్ దొరుకుతాయి, మార్కెట్లో దొరికేస్తాయి, ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే సరిపోద్ది ఎనఫ్. ఫిజిక్స్ వరకు ఫిజిక్స్ ఎన్సీఆర్టీ నుంచి ఇచ్చినప్పటికీ కొంచెం అప్లికేషన్ ఎక్కువ ఉంటుంది, ఫిజిక్స్లో అప్లికేషన్ ఎక్కువ ఉంటుంది. ఎన్సీఆర్టీ కన్నా బియాండ్ ప్రాబ్లమ్స్ చేయాలి కాబట్టి కోచింగ్ కొంతవరకు అవసరమే, కోచింగ్ కోసం అవసరమే. అంటే ఇక్కడ మీరు ఫిజిక్స్ అంటున్నారు కాబట్టి మాట్లాడుతున్నా, నీట్ ఫిజిక్స్ వల్లే ఫెయిల్ అవుతారు అనేది ఒక ట్రెండ్ అనేది ఉందా? అంటే ఇది మన తెలుగు స్టేట్స్లో 10th క్లాస్లో మ్యాథ్స్ ఎవరికైతే బాగా రాదో వాళ్ళు ఇంటర్లో దే టేక్ బైపీసీ తీసుకొని నీట్కి వెళ్తుంటారు. అది రాంగ్ కాన్సెప్ట్ యాక్చువల్గా. మ్యాథ్స్ బాగా రాదు కాబట్టి బైపీసీ కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఓకే, అలా వెళ్తుంటారు ఎక్కువ మంది. అలా వెళ్ళే వాళ్ళకి ఏమవుతుందంటే మ్యాథ్స్ బాగా రాదు కాబట్టి, మ్యాథ్స్ అర్థం ఏంటి, ఆ మ్యాథమెటికల్ థింకింగ్ వాళ్ళకి లేదు, అలవాట్లేదు. అట్లీస్ట్ వాళ్ళు బయాలజీ బాగా చేస్తారు. బయాలజీ అంటే ఎక్కువ మెమరీ బేసే ఉంటుంది, గుర్తుపెట్టుకునే కెపాసిటీ ఉండాలి, అది ఉంటుంది వాళ్ళకి. కెమిస్ట్రీలో కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్కువ గుర్తుపెట్టుకోవడమే.
ఫిజికల్ కెమిస్ట్రీ ఒకటే కొంత మ్యాథమెటికల్గా ఉంటుంది. ఫిజిక్స్ వచ్చేసరికి ఎక్కువ మ్యాథమెటికల్గా ఉంటుంది. సో వీళ్ళు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ మీద ఎవర్షన్తో ఇష్టం లేక బైబిల్ జాయిన్ అయ్యారు, నీట్కి వెళ్ళారు. కాబట్టి ఫిజిక్స్లో మన మ్యాథ్స్ ఉంటుంది కదా, ఫిజిక్స్ అంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది. అవును. కాబట్టి దాన్ని ఆటోమేటిక్గా వాళ్ళు బాగా చేయలేకపోతుంటారు. దానివల్ల తెలుగు స్టేట్స్లో ఫిజిక్స్ ఈ నీట్ ప్రిపేర్ ఫిజిక్స్ బాగా తక్కువ వస్తాయి. ఫిజిక్స్ ఇప్పుడు 720 మార్క్స్ ఉంటుంది నీట్ ఎగ్జాము. 720లో 180 ఫిజిక్స్ ఉంటుంది, 180 మార్క్స్. ఆ 180లో బాగా తక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ర్యాంక్ పోతుంది, మంచి ర్యాంక్ రాదు వాళ్ళకి. సో మీరు చెప్పింది కరెక్టే, ఫిజిక్స్ వల్ల ఎక్కువ మంది ఫెయిల్ అవుతూ ఉంటారు, నీట్లో ర్యాంక్ రాకుండా పోతుంటుంది. ఓకే.